హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ కాంప్యూటెక్, ద ఇండియాస్ లార్జెస్ట్ గేమింగ్ పీసీ స్టోర్. సో ఈ రోజు మన స్టోర్లో వైట్ థీమ్తో మంచి పీసీని అయితే బిల్డ్ చేసాం. సో దీని ప్రైస్ ఇదంతా సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో పీసీ చూసినట్టయితే మాత్రం మామూలుగా లేదు, మెరిసిపోతుంది. వైట్ థీమ్ అవడం వల్ల మనకు ఆర్జీబీ కాంపోనెంట్స్ అన్ని కూడా చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. ఈ పర్టికులర్ బిల్డ్లో మనం యూజ్ చేసిన కాంపోనెంట్స్ వచ్చేసరికి MSI నుండి B550M Pro VDH Wi-Fi AM4 సాకెట్తో అయితే వస్తుంది. అండ్ దెన్ ప్రాసెసర్ వచ్చేసి Ryzen 7 5700X అయితే యూజ్ చేస్తాం మనం. అండ్ దెన్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి RTX 4060 కలర్ఫుల్ నుంచి అయితే తీసుకున్నాం. కలర్ఫుల్ iGame GDDR6 8GB VRAMతో అయితే వస్తుంది ఇది. అండ్ దెన్ AO లిక్విడ్ కూలర్ వచ్చేసి కూలర్ మాస్టర్ నుంచి మాస్టర్ లిక్విడ్ 360L కోర్ వైట్ ఎడిషన్ ఇది. అండ్ దెన్ ర్యామ్ స్టిక్స్ వచ్చేసి XPG నుంచి అయితే తీసుకున్నాం. XPG Spectrix D60G అనమాట. 16GB ర్యామ్ స్టిక్స్ 2 అయితే తీసుకున్నాం. సో క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3200 MHz అయితే ఉంటుంది. అండ్ వచ్చేసి RGB ర్యామ్ స్టిక్స్ కాబట్టి మీరు కలర్స్ అన్ని కూడా మీకు నచ్చినట్టు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ బిల్డ్లో మనం M2 SSD అయితే యూస్ చేసాం అనమాట. క్రూషియల్ 1TB SSD అయితే మనం యూస్ చేసాం. పవర్ సప్లై PSU వచ్చేసి కూలర్ మాస్టర్ నుంచి అయితే తీసుకున్నాం. కూలర్ మాస్టర్ MWE 650 బ్రోంజ్ వెర్షన్ 2 అయితే తీసుకున్నాం. 80+ బ్రోంజ్ వెర్షన్ ఇది. క్యాబినెట్ వచ్చేసి యాంటీ స్పోర్ట్స్ నుంచి అయితే తీసుకున్నాం. యాంటీ స్పోర్ట్స్ క్రిస్టల్ వైట్ ARGB క్యాబినెట్ అయితే మనం తీసుకున్నాం. సో క్యాబినెట్ చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ పవర్ సప్లై వచ్చేసి ఈ సైడ్కి అయితే వచ్చేసింది. ఫ్రంట్ ప్యానల్ కనెక్టర్స్కి వచ్చేసరికి USB 3.0 స్లాట్ 1, 2.0 స్లాట్స్ 2 అండ్ HD ఆడియో కనెక్టర్స్. అండ్ అలాగే మనకి RGB కంట్రోలింగ్ అండ్ రీసెట్ స్విచ్ అయితే మనకి అన్ని కామన్గా అయితే ఉన్నాయి. అండ్ అలాగే బ్యాక్ ప్యానల్ కనెక్టర్స్ అయితే చూసుకుంటే కనుక ఇక్కడ 4 3.0 స్లాట్స్ అండ్ 2.0 స్లాట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నట్టయితే గ్రాఫిక్ కార్డ్కి 3 డిస్ప్లే పోర్ట్స్ అండ్ 1 HDMI పోర్ట్ అయితే ఉంది. సో 4 డిస్ప్లే సెటప్ అయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో టోటల్గా బిల్డ్ వచ్చేసి 1.1 lakh to 1.2 lakh అయితే ఉండొచ్చు. సో మీరు కూడా ఇలాంటి కస్టమైజ్డ్ పీసీ కస్టమ్గా డిజైన్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి విశాల్ కాంప్యూటెక్. అడ్రస్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తాను. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ విషయంలో డీటెయిల్స్ కావాలన్నా, దాని ప్రైసింగ్ కావాలన్నా, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్స్కి అయితే డైల్ చేయండి. ఆర్ఎల్స్ డైరెక్ట్గా మీరు మా డిస్కౌంట్లో జాయిన్ అయిపోయి ఒక టికెట్ అయితే ఓపెన్ చేసి అక్కడ ఫోటో ఆర్ ప్రోడక్ట్ సంబంధించిన మోడల్ పెట్టేశారంటే మేము మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ ఈస్ సెన్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.